నాకు చాలా బాధ వేసినటువంటి రోజు. యాక్చువల్గా నిన్న అంటే మొన్న రాత్రి ప్రకాష్ అన్న చనిపోయాడు. ఆయన హైదరాబాద్లో చనిపోయారు. ఆయన ప్రకాష్ అన్న అని లోకోస్ బైబిల్ కాలేజ్ యొక్క వ్యవస్థాపకుడు, వెరిటాస్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నారు. చాలా మంచి దైవజనుడు ఆయన. నేను సేవకు రాకమునుపు నుండి సేవకు వచ్చిన తొలి దినాల వరకు ఆయన యొక్క ప్రభావం నా పైన చాలా ఉన్నది. ఆయన యొక్క వాక్యం ద్వారా ఒక రకంగా ఆయన నేను ఎప్పుడు కలవలేదు, కానీ అన్న వాక్యం కానీ అన్న మాటలు కానీ నన్ను ఎంతగానో బలపరిచాయి, నన్ను ఎంతగానో ప్రభువులో నిలదొక్కునేలాగా చేసే చాలా మంచి వ్యక్తి. మనల్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలో మనం ఇద్దరు దైవజనుల్ని, చాలా మంచి దైవజనుల్ని మనం కోల్పోయాం. ఒకరు ప్రవీణ్ పగడాల గారు, రెండవది ప్రకాష్ అన్న. చాలా మంచి దైవజనుల్ని మనం కోల్పోయాం. నేను నిన్న ఆ విషయం తెలిసిన తర్వాత నేను నిన్న మాట్లాడుకుంటూ నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకున్నా. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను అడిగాను, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఇంత మంచి మంచి దైవజనులు అవునా చనిపోతూ ఉంటే ఏంటి ప్రభువా అంటే, దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు. ఒకసారి అది చూద్దాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మా. 11:12. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. దేవుని యొక్క వాక్కు కొరకు జనులు యెహోవా మాట వెదకుటకై, దేవుని యొక్క మాటను వెతకటం కోసం ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, ఉత్తరము నుండి తూర్పు దిక్కు వరకు వెతికే రోజు వస్తుంది. కానీ వారికి యెహోవా వాక్కంట అది వారికి దొరకదు. అంటే దేవుని యొక్క వాక్యము దొరకని దినాలు రాబోతా ఉన్నాయి. దేవుని వాక్కు ఇక విందాము అన్న రాని దినాలు రాబోతున్నాయి. అంటే ఆయన రాకడ సమీపించినప్పుడు ఆయన వాక్యము మనకు దొరకదండి. ఆయన వాక్యము దొరకదు, విందామన్నా దొరకదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో దేవుని వాక్యమును వినటానికి లేకుండా పోయింది. అండర్ గ్రౌండ్లలోకి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా రహస్యంగా దేవుని యొక్క వాక్యమును విని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకునే రోజులు కొన్ని దేశాల్లో వచ్చేసి ఆ దినములు రాబోతున్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఖండించి మాట్లాడే దైవజనులు లేకుండా పోతున్నారు అని అంటే, దేవుని యొక్క వాక్యం ఇంకా మీరు అనొచ్చు చాలా మంది సేవకులు ఉన్నారు కదా, ఉండిండొచ్చు. కానీ వాళ్ళందరూ దేవుని దగ్గర నుండి స్వరమును విని మీకు చెప్తున్నారా అనేది ఇంపార్టెంట్. చాలా మంది దైవజనులు ఉండిండొచ్చు, వాళ్ళు పేరుకు దైవజనులు అయ్యిండొచ్చు, కానీ వారి సొంత మాటల్ని బోధిస్తూ ఉన్నారు. ఒక సహోదరుని, ఒక యవనస్తుడు దైవజనుడిని బైబిల్ చదివి ఎన్ని రోజులు అవుతుందని అంటే ఈ మాట చెప్పి సుమారుగా ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే అన్న మాట ఏంటంటే 6 నెలలు సంవత్సరం పైన అయిపోయిందంట దైవజనుడు బైబిల్ చదవక. మరి ఎలా వాక్యం చెప్తున్నాను ఆదివారం పూట బైబిల్ చదువుకోకుండా అంటే ఏముందన్నా? దాంట్లో ఏముంది? కోడిగుడ్డు మీద చెప్పేయమంటావా వాక్యం? బస్సు గురించి చెప్పేయమంటావా వాక్యం? అంటే తనకు ఏది కనపడితే చాలు దాని మీద ఒక వాక్యం అల్లే తీసుకొని వచ్చి సంఘంలో బోధిస్తూ ఉన్నారు. దేవుని స్వరమును విని కదా ఆ స్వరమును మీకు చెప్పాల్సింది. నా సొంత మాటలు వచ్చి మీకు చెప్తే వాటి వల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా? అవి దేవుని మాటలు అవుతాయా? అది దేవుని స్వరం అవుతుందా?
ఆయన దగ్గర నుండి ఆ స్వరమును పొందుకోవడం కోసం కొన్ని గంటల తరబడి మోకాళ్ళ పైన ప్రార్థన చేసి ఆయన స్వరమును విని ఆ స్వరమును వింటూ 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 వచ్చి ఆ స్వరమును ఆయన మీకు ఏదైతే చెప్పమంటాడో దానిని చెప్పటమే కదా మా బాధ్యత. అప్పుడే కదా అది ఆయన వాక్ అవుతుంది. అలా ఆయన వాక్కును ప్రకటించేవారు కరువు అవుతారు అంటున్నా నేను. దైవజనులు ఉండొచ్చు. కొంతకాల క్రితం ఒక డాక్టర్ నాతో అన్నాడు, నేను ఒక రోజున ఒక మాట నా ఫేస్బుక్లో పెడితే, పంట విస్తారంగా ఉంది కానీ పనివాళ్ళు కొద్దిగానే ఉన్నారు, కోత కోయటానికి పనివారు కొద్దిగానే ఉన్నారు అని అంటే, ఆ డాక్టర్ గారు నాతో అన్నాడు, ప్రవీణ్ ఈ మధ్యకాలంలో గల్లీకి అదే వీధికి 3-4 చర్చిలు ఉన్నాయి, నువ్వేంటి పనివారు లేరంటావేంటి అని. అప్పుడు నేను అంత చెప్పిన మాట కూడా ఇదే, పనివాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ పొలంలో దిగి పని చేసే వాళ్ళు ఎంతమంది? అంతేనా అండి? మేము రైతు కూలీలమని చెప్పుకుంటారు, పొలంలో ఉండాల్సిన రైతు బార్ షాపుల్లో ఉంటా ఉన్నాడు. ఉంటున్నారా లేదా? పొలంలో దిగాల్సిన టైంలో, నాట్లు వేయాల్సిన టైంలో, పంట కొయ్యాల్సిన టైంలో ఆ రైతు ఎక్కడుంటా ఉన్నాడు? బార్ షాపుల్లో, సినిమా థియేటర్లలో ఉంటే పనివాడవుతాడా? రైతు అయిపోతాడా? కాదు కదా. పనులు నిండొచ్చు కానీ పని చేసేవాళ్ళు ఎంతమంది? పని చేసేవాళ్ళు కదా దేవునికి కావాలి. దేవుని వాక్యము దొరకని దినాలు వస్తాయమ్మా. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసు, ఆదివారం పూట మందిరానికి ఎందుకు రావంటే వర్షం వస్తుందన్నా అని కొంతమంది, ఇవాళ చికెన్ తెచ్చుకొని బిర్యానీ వండుకొని తినాలనిపిస్తూ ఉంది, ఈరోజు మటన్ తెచ్చుకుందాం అనుకుంటా ఉన్నాను. అంటే వారమంతా కష్టపడతాం కదా, కుటుంబంతో గడపడానికి ఒకే ఒక రోజు కదా ఉండేది ఆదివారం పూట. నా భార్య నా బిడ్డలతో కలిసి సరదాగా కూర్చోవాలని అనుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు టీవీలో చాలా మంచి కొత్త సినిమా వస్తుంది, అది మిస్ అయిపోతామేమో. ఇలా రకరకాల కారణాల చేత ఇంటి దగ్గరే నిలబడిపోయిన చాలా మంది విశ్వాసులు ఉండిపోయారు. దేవుని సన్నిధికి రావటానికి వాళ్ళకు వచ్చే అడ్డంకులు ఇవే. అవి అడ్డంకులు కాదు, వాళ్ళు వెతుక్కున్న సాకులు. వారమంతా కష్టపడతాం, భార్య పిల్లలతో ఒక రోజు కూడా గడపడానికి వీల్లేదా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు, దేవుడు నీకు చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. వారమంతా నువ్వు ఖాళీగా ఉండకుండా దేవుడు నీకు మంచి పని ఇచ్చాడు. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? నా కోసం ఒక్క గడియ నా సన్నిధిలో గడపలేవా? ఆయన సన్నిధిలో ఒక్క గడియ గడుపుతా. అవునా? ఒక్క దినము, దావీదేమంటాడు, ఒక్క దినము ఎన్ని దినములతో సమానం? 1000 దినములతో సమానము. కానీ ఆ ఒక్క దినము నువ్వు దేవుని సన్నిధికి రావటానికి చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలా? వర్షం వచ్చినా సరే మటన్కు వెళ్ళటం మాత్రం ఆగవే, చికెన్ బిర్యానీ తినటంలో మాత్రం రాదే నీకు. కానీ దేవుని సన్నిధికి రావాలా, దేవుని వాక్యం వినాలన్నా నీకెందుకో అంత బాధ. అలాంటి విశ్వాసులకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున నీకు మటన్ దొరుకుతా ఉంది, చికెన్ దొరుకుతా ఉండిండొచ్చు, టీవీలో మంచి కొత్త సినిమా వచ్చి నిండొచ్చు, బయట నీ ఫ్రెండ్స్ పిలిచి నిండొచ్చు, పార్టీలు చేసుకుని నిండొచ్చు, సరదాగా గడిపే రోజులు రావచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం ఏంటో తెలుసా? దేవుని వాక్యము దొరకని దినములు. ఆ రోజున నువ్వు ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, ఉత్తరము నుండి తూర్పుకు నువ్వు వెతికినా సరే ఆయన వాక్యము దొరకని దినము రాబోతా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించి, దేవుని సన్నిధి నీకు ఇంపార్టెంటా? చికెన్ బిర్యానీ ఇంపార్టెంటా? చికెన్ బిర్యానీ సాయంత్రం అయినా వెళ్ళిపోయి తినొచ్చు. ఇంకొంతమంది అంటారు, మీ చర్చి అయిపోయేసరికి చాలా లేట్ అయిపోతుందండి. ఎందుకు రావట్లేదు? నాకేమో 1 గంట 12:30 1 గంటకంతా తినేసేయాల, మీ చర్చి ఏమో 2-3 అవుతుంది. మీ చర్చికి రావాలంటే అదొక సమస్య అండి. ఒక పూట తినకుండా ఆగలేవా? మీరు తిండిపోతులై. అవునా? ఏమన్నాడు ప్రభు? ఆ వ్యక్తి ఏమన్నాడు? పంట పండిందంట, ధాన్యం అంతా తీసుకొని వచ్చి గోడౌన్లలో వేసుకొని మాట్లాడుకున్నాడంట. ఏమని మాట్లాడుకున్నాడు? తన
నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ప్రభు ఏమన్నాడు? ఈరోజు రాత్రి నీ ప్రాణమును నేను తీసుకున్నా. ఎంత భయంకరమైన మాట అన్నమాట. తిని తాగి సుఖించు అని నీ ప్రాణంతో నువ్వు చెప్పుకొని ఆ ధాన్యం చూసుకుంటే, ఆ బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటే నాకేం తక్కువరా, నాకేం కొదువా అనుకుంటా ఉన్నాయేమో. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును తీసుకుంటే ఎవరి పాలవుతుంది ఆ డబ్బు? ఎవరి పాలైపోతుంది అది, ఆ ధాన్యం అంతా? అవునా? ఇది నా వర్తమానం కాదు, మీరు నా వర్తమానం అనుకుంటున్నారేమో. ఇంకా స్టార్ట్ చేయలేదు వాక్యం. అలాంటి దైవజనుల మరణం ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది. కాబట్టి వాక్యం ఉన్నప్పుడే దానిని తృప్తిగా వెతకండి, ఆయన వాక్కును వినండి, ఆయన వాక్యమును ఆచరించండి. వాక్యమును మనం వినువారు మాత్రమే ఉండకూడదు, మళ్ళీ ఆ వాక్యమును మళ్ళీ మనము ఆచరించాలా, అనుసరించాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనుల కోసం ప్రార్థన చేయండి అమ్మా. మనము దైవజనుల్ని కోల్పోతే వాక్యము ఉండొచ్చు. చెప్పాను కానీ దాకా పిట్ట కథలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఏం చేసుకోవడానికి? అవునా? ఇంట్లో ఎంత ఉంటే ఏం. చిన్నప్పుడు మేము ఒక పద్యం చదువుకునేవాళ్ళం, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననే కరుము పాలు. అంటే ఆవు పాలు గంగి గోవు పాలు అంటే ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు. కడవడైననేమి అంటే కొండ నిండా, కరము పాలు అంటే గాడిద పాలు కొండ నిండా ఉంటే ఉపయోగం ఏముంది? గాడిద పాలు కొండ నిండా ఉంటే ఉపయోగం ఏమిటి? ఆవు పాలు శ్రేష్టమైన పాలు ఒక గరిటెడైనా చాలు కదా. అవునా? దేవుని వాక్యమును ప్రకటించే కొద్ది మంది సేవకులు ఉన్నా చాలు కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ రక్షణ కోసం. అంటే వాళ్ళ రక్షణ అంటే ఆవి కాదు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ, వారు సేవ చేస్తున్నప్పుడు కానీ, వారికి దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప విస్తరించినట్లుగా దైవజనుల కోసం ప్రార్థన చేయండి. మన కాపరుల కోసం మనం ప్రార్థన చేయాలి కదా, చేయండి. ఓకేనా? ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నా వర్తమానంలోకి వస్తాం. ఓకేనా? చాలా లేకపోతే చాలా గట్టిగానే దేవుడు మాట్లాడాడు కదా, మళ్ళీ వాక్యం అవసరం ఉంది. ఇందాక వర్షము, మేము మా అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వర్షం లేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మేము బండి మీద వస్తూ ఉన్నాం, మేము ముగ్గురం బండి మీద వస్తూ ఉన్నాం. వర్షం పడతా ఉంది. నేను చూస్తా ఉన్నా, వర్షం పడతా ఉంది. చూస్తా ఉన్నా, మా పాప చేతిలో గొడుగు ఉంది. వెళ్తా ఉన్నా, వస్తా ఉన్నా, చూస్తా ఉన్నా. సరేలే అనుకుంటా ఉన్నా చాలాసేపు. ఇంకా వర్షం ఏమో ఫుల్ పడిపోతాం, తడుస్తా ఉన్నాం, అయినా సరే చేతిలో గొడుగు ఉంది. నాకు ఏమనిపించిందంటే ఎందుకు గొడుగు ఓపెన్ చేయట్లేదా అనిపించి నేనేమనుకున్నానంటే ఒకసారిగా గొడుగు తడిసిపోద్దని ఏమన్నా ఓపెన్ చేయట్లేదేమో అనుకున్నా. అయ్యా, అర్థమైందా? వర్షంలో గొడుగు ఓపెన్ చేస్తే గొడుగు తడిసిపోద్ది. మనం ఏమో పిచ్చోళ్ళ గొడుగులు వేసుకొని వెళ్తా ఉన్నాం. మా పాప చూడు ఎంత తెలివైందో, గొడుగు తడవకుండా గొడుగు జాగ్రత్తగా కట్టిపెట్టి చేతిలో పట్టుకొని, తను తడిచినా పర్వాలేదు, గొడుగు తడవకూడదు. చూసే నాకు ముందే కోపం వచ్చింది. ఇంకెంతసేపు బుర్ర వాడకుండా ఉంటారు? వర్షం పెద్దదవుతున్నప్పుడన్నా బుర్ర వాడాలి కదా. అరే, ఈ వర్షంలో గొడుగు నా చేతిలో ఉంది, దాన్ని నేను ఓపెన్ చేసి నేను తడవకుండా, అవునా కదా? తర్వాత దేవునితో మాట్లాడుతున్న తర్వాత మనం కూడా ఈ నేటి రోజుల్లో అలాగే ఉన్నాం. ఏంటి తెలుసా? దేవుని వాగ్దానములు మన దగ్గర బోల్డెన్ ఉన్నాయి, కానీ వాటిని మనము అనుభవించాలి. కల్వరి సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన మనకు కావలసిన వాటన్నిటిని
వీటన్నిటినీ మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆశీర్వాదము, నీకు కావలసిన స్వస్థత, నీకు కావలసిన జ్ఞానము, ఇవన్నీ దేవుడు ఆ కల్వరి శిలువలో వాటన్నిటిని పునరుద్ధరించి ఉన్నాడు. అంటే ఆదాము కోల్పోయిన వాటన్నిటిని ఆయన తిరిగి మళ్ళా ఇచ్చేసాడు. కానీ మనం ఇంకా సరే మీకు మాట చూపిస్తాను రండి. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అందరూ కలిసి నాతో పాటు చదువుతారా? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత, అమ్మ అందరూ కలిసి చదువుదామా ఒకసారి? ఓకేనా? 1 2 3. చాలు. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వాళ్ళలో కొంతమంది, ఎన్ని గోత్రాలు అంట? 7 గోత్రముల వాళ్ళు ఆ స్వాస్యమును ఇంకా, అంటే ఏంటి? ఆ దేశమును వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు, కానీ వాళ్ళ స్వాస్యమును ఇంకా వీళ్ళు పొందుకోలేరు. అంటే నీ ఆస్తి నీదే, కానీ దానిని ఇంకా నీ పేరు మీదకి మార్చుకోలేదు. నువ్వు దాన్ని నువ్వు అమ్ముకుందామన్నా, తాకట్టెట్టుకుందామన్నా, కొన్ని పంట పండించుకుందామన్నా సరే నువ్వు ఏమి చేసుకోలేకపోతున్నావు దానిని. కారణం ఏంటంటే దాన్ని నువ్వు ఇంకా ఆ స్వాస్యమును పొందుకోలేదు. ఇశ్రాయేలులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, కానీ ఇంకా వాళ్ళలో 7 గోత్రముల వాళ్ళు స్వాస్యమును పొందుకోలేదంట. ఈరోజున నీ పరిస్థితి అదేనా? అమూల్యమైన వాగ్దానములు అత్యధికములుగా ఉన్నాయి, అవునా? కానీ వాటిలో ఎన్ని నీవు పొందుకున్నావు? దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. విస్తారమైన వర్షము వచ్చినట్టు ధ్వని పుట్టుచున్నది అన్నాడు. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. చూసామా? నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడిందా బల్లేదా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట నీ దగ్గరకు వచ్చింది, కానీ దానిని నువ్వు ఇంకా స్వాధీనపరుచుకోలేదు, దానిని నువ్వు ఇంకా స్వాస్యముగా పొందుకోలేదు. వాళ్ళు కనాను దేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఐగుప్తు దేశంలో లేరు, లేదంటే వాళ్ళు ఇప్పుడు అరణ్యంలో కూడా లేరు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? కనానులో ఉన్నారు, వాగ్దాన దేశంలో ఉన్నారు, వాగ్దాన భూమిలో ఉన్నారు వాళ్ళు. కానీ స్వాస్యము పొందని 7 గోత్రముల వాళ్ళు ఇంకా ఉన్నారంట. 12 గోత్రములలో 7 గోత్రముల వాళ్ళు పొందలేదంటే ఎంతమంది పొందుకున్నట్లు? 5 గోత్రముల వాళ్ళే పొందుకున్నారు స్వాస్యమును, మిగిలిన వాళ్ళు పొందుకోలేదు. దేవుడు నీకిచ్చినటువంటిది ఆరోగ్యమును, దేవుడు నీకు ఇచ్చిన స్వస్థతను నువ్వు పొందుకోలేకపోతా ఉన్నావు. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేశారు. అది ఆ కల్వరి సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత నొందుతివి. అంటే కనానులోనికి వచ్చేసారు మీరు, దాన్ని మీరు స్వాధీనపరుచుకున్నారు. కానీ ఆ 7 గోత్రముల వాళ్ళు ఇంకా ఆ యొక్క స్వాస్యమును ఏ విధంగా పొందుకోలేకపోయారో ఆ విధముగా కల్వరి సిలువలో పొందినటువంటి రక్షణను మీరు అనుభవించట్లేదు. ఆ స్వస్థతను మీరు ఇంకా పొందుకోలేకపోతా ఉన్నారు. ఆ దీవెనను మీరు ఇంకా పొందుకోలేకపోతున్నారు. ఆ ఆశీర్వాదమును మనం ఇంకా చూడలేకపోతా ఉన్నాం. ఏమండి, మీకు రెడ్ కలర్ అంటే ఇష్టమా? ఏ కలర్ అంటే ఇష్టం మీకు? గ్రీన్ కలర్. మీకు మంచి గ్రీన్ కలర్ కార్ ఒకటి ఇచ్చాను అనుకోండి, మీరేం చేస్తారు? మంచి గ్రీన్ కలర్ కార్ ఒకటి కొని అంకరాజ్ గారి కార్ మీదే తీసుకెళ్ళిపోండి అని అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? అబ్బా అయ్యగారు నాకు గ్రీన్ కలర్ కార్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి కూర్చుంటారు. కార్ వెళ్ళిద్దా?
కూర్చుంటారు కారులో. ఎంతసేపు కూర్చుంటారు? కారు ఇచ్చానంటే ముందు మీరేమడుగుతారు? తాళం ఏదండి అని అంటారు. తాళం లేకుండా నేను మీకు కారు ఇస్తే కారు ఇచ్చినట్లేనా? మీరు నన్ను అడగకపోయినా సరే మీరు తిట్టుకుంటారు, చూడు కారు తీసుకపో అన్నాడు కదా, తాళాలు ఇచ్చాడా? అయ్యగారు మహా తెలివైనవాడు. దేవుడు కూడా నీకు ఇచ్చేసాడు, నీకు స్వస్థతనిచ్చాడు, దేవుడు నీకు గౌరవాన్ని, దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? మరి తాళం లేదు ప్రభు అని అడగాలి. నేను ఎందుకు అడగాల? నేను అడగను, ఆయన ఇవ్వాలా నాకనంటే యాకోబేమన్నాడు, మీరు అడుగుటలేదు కనుకనే మీరు పొందుకోవట్లేదు. మీరు అడగటం లేదు, కానీ మనం అడుగుతున్నాము. కానీ ఎలా అడుగుతున్నామో తెలుసా? కొంతమంది ఉంటారు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, కొంతమంది ఎట్లా అడుగుతారో తెలుసా? దేవుణ్ణి కొంతమంది ఎలా అడుగుతారో తెలుసా? దేవా, ఇప్పుడు అంగరాజు గారికి నేను కారు ఇచ్చేసాను కదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అయ్యగారు మీకు ఇష్టం ఉంటే నాకు తాళాలు ఇస్తారా అండి? మీకు ఇష్టం అయితే నాకు తాళాలు ఇవ్వండి, నాకు తాళాలు ఇవ్వటం ఇష్టమేనా అండి అని వచ్చి మీరు నన్ను అడిగితే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? మీరు అడిగేది కరెక్టేనా? మీకు కారు ఇచ్చేసిన తర్వాత మీరేమన్నా కారు ఇచ్చారు సరే తాళాలు ఇవ్వండి అంటారా? కారు ఇచ్చేసి అబ్బా చాలా చాలా కృతజ్ఞతలండి మీరు నాకు కారు ఇచ్చారు, కానీ తాళం ఇవ్వటానికి మీకేమైనా ఇష్టమా? మీకు ఇష్టమైతే నాకు తాళాలు ఇస్తారా అండి అని అడుగుతారు ఎవరైనా? కానీ మీరు అడిగే ప్రార్థనలు అలాగే ఉన్నాయి. మీకు అర్థం కాలేదు నేను చెప్పేది. మన ప్రార్థనలు ఎలాగున్నాయంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు నాయనా, నీకు ఇష్టమైతే నాకు కారివు నాయనా, నీకు ఇష్టమైతే నాకు అదివ్వు ప్రభువా, నీకు ఇష్టమైతేనే నా కూతురు పెళ్లి చేయను. ఇష్టం కాకపోతే నీ కూతురు పెళ్లి చేయకుండా ఉంటావు వల్ల. ఇప్పుడు దేవునికి ఇష్టం లేదబ్బా, బరాబర్ ఇష్టం లేదు, పెళ్లి చేయకుండా ఉంటావు నీ కూతురికి నీ కొడుక్కి. దేవా నీకు చిత్తమైతే నా కొడుక్కి మంచి ఉద్యోగం ఈయనైనా, ఇష్టం లేదు అంటాడు దేవుడు, ఉదాహరణకి అంటాడు అనుకో. మరి పంపించకుండా ఉంటావా? ఇంట్లో పెట్టుకుంటావా? సోమరిపోతుగా చేసి నీ కొడుకు రోజు 3 పూట్ల అన్నం పెట్టి, దేవునికే ఇష్టం లేదంటలేనన్నా, నువ్వేం పోతావులే పనికి, ఇంట్లో ఉండి నేను పోయేసి వస్తాలే, నీ పని కూడా నేనే చేస్తాలే అని అంటావా? నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడగట్లేదు కాబట్టి నువ్వు పొందుకోవట్లేదని నేను అన్న వెంటనే మీరు అనేది నేను అడుగుతున్నాను. అడుగుతున్నావు. ఎట్లా అడుగుతున్నావు? దా కమాన్, దా డిస్కషన్ చేద్దాం, దా కాసేపు కూర్చొని మాట్లాడదాం. దా ఎలా అడుగుతున్నావు నువ్వు? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నేను శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుని, కానీ నీవు వెళ్లి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాడు. ఆమేన్. ఏంటంటమ్మా? మళ్ళీ చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, మన ప్రార్థన ఏంటి? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థతపరచు, వారికి ఇష్టమైతే నన్ను బాగు చేయరా. మనం ఏమనుకుంటామంటే అది చాలా తగ్గింపు ప్రార్థన అనుకుంటాం, మొహం పగలగొట్టే ప్రార్థన. ఆ ముందు అధ్యాయాలు ఏంటో తెలుసా? ఆయన కొండ మీద ప్రసంగం, ఆయన కొండ దిగి ఏమైనా తర్వాత కొండ దిగినప్పుడు అని ఉందా? దిగి వచ్చినప్పుడు ఏ కొండ? అది ఆయన
ధన్యతలు ప్రకటించి ధన్యతలు చేసి చూసావా? ధన్యతలు అంటే బియాటిట్యూడ్స్, కొండ మీది ప్రసంగం అంటారు. అసలు యేసు ప్రభు వారు ప్రపంచంలోనే అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ కొండ మీది ప్రసంగమేనండి. ప్రపంచంలో తలకిందులు చేసిన ప్రసంగం ఏదైనా ఉంది ప్రభుదాని అంటే కొండ మీది ప్రసంగమే. వీటిని ధన్యతల కొండ అని కూడా అంటారు. ఆ కొండ మీద ఆయన మాట్లాడిన మీరు 6-7 అధ్యాయులు మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన మాట్లాడిన మాటలు ఏంటో. ఒకసారి చూపిస్తాను చూడండి. మచ్చుకు ఓకేనా, అన్ని ధన్యతలే. 25వ వచనంలోనికి రండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో చింతింపకుడి కావా అమ్మా. ఇది చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకున్నావు అని ఆయన కొండ మీద ప్రసంగం చేస్తా ఉంటే ఈ కుష్ఠరోగం కలిగిన వాడు ఆ కొండ పక్కనే వింటా ఉన్నాడు ప్రభు మాటలు. నాకు అనిపించింది, మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. నేను కొండపైన కూర్చొని ఇవన్నీ చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకున్నావు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, నువ్వు దేని గురించి చింతపడదు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ కుష్ఠ రోగము కలిగిన వాడు ఆ పక్కనే ఎక్కడో దాక్కొని ఇవన్నీ ప్రభు మాటలు వింటా ఉన్నాడు. ఆ తర్వాత ప్రభు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి ఊర్లో కాకుండా ఆయన ఇంకొక దారిలో దిగిపోతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఒక్కడే కొండ మీద కూర్చొని మాట్లాడుకున్నాడండి. ఈ మాటలన్నీ జన సమూహముల దగ్గర నిలబడుకొని కూర్చొని మాట్లాడాడు కదా. అంటే జనమందరూ ఇక్కడ ఉన్నారు, అవునా? ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ పక్కకు జరగాలి, కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన వెళ్తా ఉంటే వాళ్ళందరూ వెంబడించారంట. అంటే వాళ్ళ దగ్గరికి కాదు, ఆయన కొండకు ఇటువైపు కాకుండా ఆయన కొండకు ఇంకో వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఇంకో వైపుకు వెళ్తా ఉంటే అప్పటి వరకు వాక్యం విన్న వాళ్ళందరూ ఆయన్ను వెంబడిస్తా ఉన్నారు. అంతేనా? జన సమూహములు ఆయనను వెంబడించి, వాస్తవానికి ఈ మాటలన్నీ వీళ్ళకి చెప్పిన తర్వాత ఇక్కడ వెనకల ఒక కుష్ఠరోగి ఉన్నాడు అన్న విషయం ప్రభుకు తెలీదా? తెలుసు. వాస్తవానికి ప్రభువు వాడి కోసమే వెళ్తా ఉన్నాడు. అది ఎవరు లేరు, కానీ ఉన్నారు ఒక్కడు, అది ప్రభువుకు తెలుసు. ఆ మార్గంలో నా వెళ్తూ ఉంటే అప్పుడు ఆ కుష్ఠరోగి అక్కడే దాక్కున్న కుష్ఠరోగి, నక్కి దాక్కుని ప్రభు మాటలన్నీ విన్న కుష్ఠరోగి ప్రభు ఆ మార్గమున రాగానే ఏంటంట వెళ్ళిపోయా. ఇప్పుడు 8వ వచ్చి కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టం, ఇంతసేపు ఏమిన్నావురా నువ్వు, ఏమిన్నావు? ఒకసారి మార్క్స్ వార్తలోకి రండి, చూద్దాం. మార్క్స్ వార్తనేనా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడమ్మా. అమ్మా తీసారా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం. మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, నాకు అనిపిస్తుంది ఎందుకు కనికరపడ్డాడు తెలుసా? రే పిచ్చోడా, ఇంతసేపు నేను వాక్యం చెప్పే కదరా, మళ్ళీ వచ్చి నన్ను నీకు ఇష్టమైతే అని అడుగుతా ఉన్నావు అని దేవునికి కోపం రాలే పాపం ఆయనకి. వీడి అమాయకత్వాన్ని చూసి, వీడి మూర్ఖత్వాన్ని చూసి, వీడి పిచ్చి ప్రార్థనను చూసి, వీడి పిచ్చి మాటలను చూసి దేవుడికి జాలేసింది. కనికరపడి చెయ్యి చపి, ఇంక నీకు చెప్తే నువ్వు ఈయన రకం కాదులేరా, నా అలాంటోడైతే కొట్టేవాడు. ప్రభువు కాబట్టి చాలి కొన్నిసార్లు అంతే కదండి. ఇక మనం కొట్టలేము, ఇవన్నీ చూస్తే మనం కొట్టలేము అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ మీద జాలి పడతాం. అంటే ప్రభు ఇంకా ఆ స్టేజ్ కూడా దాటిపోయాడు. నీ ప్రార్థనలకు దేవుడు ఇంక జాలి పడతా ఉన్నాడేమో. నీ ప్రార్థనలు ఎలా ఉన్నాయా? అప్పటి వరకు ఆయన ప్రసంగం అదే కదండి, నీకు ఇవ్వటమే కదా ఆయనకి ఇష్టము. అనేమన్నా మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అసలు నేను ఇవ్వటానికే కదా నేను ఉన్నది.
మీ నాన్నగారు సంపాదించిన ఆస్తంతా ఎవరి కోసం అండి? ఆయన తాగి తగిలెడ్డానికా, మీకోసమా? మీకోసం. మరి మీకోసం ఆయన ఆయన కష్టపడి సంపాదించి తెచ్చి పెట్టిందంతా మీరు వచ్చేసేసి, నాన్న నీకు ఇష్టం ఉంటే నాకు 1 ఎకరా పొలం రాసిస్తావా అంటే, రే ఏంట్రా నీకు ఇష్టం అంటే ఏంట్రా? ఇది ఇష్టంతో సంబంధం లేదు, నీ హక్కు. నాన్నగారండి మీకు ఇష్టమైతే నాకు 1 సెంటు భూమి ఇస్తారా అండి? ఒక గుడి చేసుకుంటా. రే సెంటులో ఏమొస్తుందిరా? ఒక గది కూడా రాదురా. పర్వాలేదులే నాన్నగారు అంటారు. అది మీ హక్కు కదా, హక్క కాదా? దేవుడు మీ తండ్రి అయినప్పుడు ఆయనకు సంబంధించినవన్నీ మీవా కాదా? మరి అలాంటప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు? అంటే నేను కుష్ఠరోగిని కదండి. కారణం ఉంది. అతను అలా అడగటానికి కారణం ఉంది. ఎందుకో తెలుసా? అతడు ఒక కుష్ఠరోగి. కుష్ఠరోగి అంటే ఆ దినాల్లో ఏంటో తెలుసా? అపవిత్రమైన వ్యక్తి అని అర్థం. అన్క్లీన్డ్ పర్సన్, అపవిత్ర పరచబడిన వాడు అని అర్థం. అతన్ని ఊరి అవతల ఉంచేవాళ్ళు. అంటే ఒక రకంగా జీవిత ఖైదు వేసేసినట్లే. వాడు ఊరిలోనికి రావటానికి వీల్లేదు, వాడు ఎవరిని పట్టుకోవటానికి వీల్లేదు, వాణ్ణి ఎవరు ముట్టుకోవటానికి వీల్లేదు. చూసారా మీరు ఎప్పుడైనా కుష్ఠరోగుల్ని చూసారా? చూడలేదా? వాళ్ళకి వేళ్ళన్నీ విరిగిపోతూ ఉంటాయి తెలుసా? విరిగిపోవటం అంటే రాలిపోతాయి. ఈ కీలు ఉంది కదా, ఇక్కడ రాలిపోతుంది. ఇది ఇట్లా కొన్ని రోజులకి ఇది ఊడిపోతుంది. అందుకే వాళ్ళు ఇట్లా ఉంటాయి. వాళ్ళు చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వాళ్ళకి చేతులు ఉండవు, వేళ్ళన్నీ ఊడిపోతూ ఉంటాయి, ముక్కు ఊడిపోతుంది. వాళ్ళకి భయంకరమైన నీసు వాసన వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళని పట్టుకుంటే అది వేరే వాళ్ళకు కూడా వస్తుంది. అందుకనే పాత నిబంధన ప్రకారము వారిని ఊరి బయట ఉంచేవాళ్ళు. వారు చేసిన పాపము, యాక్చువల్గా పాపము చేసిన వాడికి కుష్ఠరోగం వస్తుంది పాత నిబంధన ప్రకారం. ఈ రోజున అఫ్కోర్స్ మనకి ఈ రోజున ఆ కుష్ఠరోగం లేదనుకోండి, మన దేశంలో కుష్ఠరోగం లేదు, చాలా వరకు అంతరించిపోయింది. ఒకప్పుడు చర్చిల దగ్గర, గుళ్ళ దగ్గర కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేతులకు చుట్టుకొని ఉంటారు క్లాత్ కట్టు. ఎందుకని? అవన్నీ ఊడిపోయి నెత్తురు వచ్చి చాలా అసహ్యంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళని ఎవరు గుళ్ళల్లోకి కూడా రానివ్వరు, ఊర్లోకి రానివ్వరు, ఇళ్ళలోకి రానివ్వరు. వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు, కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఉండదు వాళ్ళకి. అన్క్లీన్డ్ పర్సన్స్ అంటారు. ఈ కుష్ఠరోగం గురించి పాత నిబంధనలో సుమారుగా 1 అధ్యాయానికి పైగానే దేవుడు రాశాడు. సుమారుగా 1.5 అధ్యాయం అనుకుంటా లేవీకాండంలో. చూద్దామా లేవీకాండం 18.